నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. జనంలోకి లోకేష్, జగన్కి ఊహించని షాక్. ఇది చిన్నబాబు రాజకీయం అని ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ మూడు కలిసి కూడా పోటీ చేశాయి. 164 సీట్లు సాధించాయి. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ ప్రతిపక్షంగా కొనసాగుతుంది. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి రాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. ఈ క్రమంలోనే ఆయన పదే పదే చెప్తున్న మాట ఏంటి అని అంటే, నేను జనంలోకి వెళ్తాను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు మీరు, నేను జనంలోకి వెళ్తాను, నేను పాదయాత్ర చేస్తాను, మళ్ళీ అధికారంలోకి వస్తానని చెప్పేసి పదే పదే జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట. 2027 దగ్గర నుంచి నేను పాదయాత్ర మొదలు పెడతాను. 2029 ఎన్నికల వరకు కూడా నా పాదయాత్ర సుదీర్ఘమైన పాదయాత్ర కొనసాగుతుంది. ఇది మహాపాదయాత్ర. గతంలో నేను 3300 పైచిలుకు కిలోమీటర్లు పాదయాత్ర చేశాను 2019 ఎన్నికలకి ముందు. అది కూడా 2017లో మొదలుపెట్టి 2019 ఎన్నికలకు ముందుకి పూర్తి చేశాను. ఈసారి కూడా నేను 2027లో మొదలు పెడతాను, 2029 ఎన్నికలకు ముందు పూర్తి చేస్తాను. సో ఈసారి మహాపాదయాత్ర ఉంటుంది. ఇది 5000 పైచిలుకు కిలోమీటర్లు ఉంటుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారట తన సన్నిహితుల దగ్గర. అయితే జగన్మోహన్ రెడ్డి ఎత్తులని చిత్తు చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ రెడీగా ఉంది. ఎందుకని అంటే సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఒక వ్యత్యాసం ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ అస్తమానం ప్రజల్లో ఉండలేదు. ఎందుకనంటే వాళ్ళు పార్టీ వ్యవహారాలు చూసుకోవాలి, ఒక పక్క రాజకీయాలు చూసుకోవాలి, ఇంకొక పక్క పరిపాలనాపరమైన అంశాలు చూసుకోవాలి. కానీ ప్రతిపక్షం అలా కాదు. పరిపాలనాపరమైన అంశాలు వాడు చూసుకోవాల్సిన లేదు. ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉండే అవకాశం వాడికి ఉంటుంది. అలాగే పార్టీని ఇంకా బలోపేతం చేసుకునే అవకాశం కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ అధికార పక్షానికి, ప్రతిపక్షానికి ఉన్న తేడా. అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. నిజానికి ఇది జగన్మోహన్ రెడ్డికి చాలా చక్కని అవకాశం. పార్టీని బలోపేతం చేసుకోవటం, ప్రజల్లో వెళ్ళి ఎక్కువ టైం ప్రజలతో గడపటం. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ప్రజల మధ్యకి వచ్చిందైతే లేదని చెప్పాలి. సరిగా ప్రజల మధ్య తిరిగింది లేదు, ప్రజలతో కలిసింది లేదని చెప్పాలి. 2024 ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకి పరిమితమైపోయి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని సమయం నుంచి ఆయన ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు. ఏదైనా వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, లేకపోతే రైతులకి పంట గిట్టుబాటు ధర లేనప్పుడు పార్టీ తరఫున ఆయనే కొన్ని కార్యక్రమాలని ఆదేశించి చేపిస్తున్నారు. అవసరమైన స్థితిలో మాత్రమే ఆయన బయటకు వస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు ఏదైనా దేహశుద్ధి జరిగినప్పుడు, అంటే గంజాయి మత్తులో తెనాల్లో మనం చూసాం. గంజాయి మత్తులో పోలీసుల మీదకే తిరగబడిన వాళ్ళకి అరికాళ్ల మీద కోటింగ్ ఇస్తే వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి తన సైన్యాన్ని వేసుకుని తెనాలి వచ్చారు కదా, అలాంటి వాటికి మాత్రమే వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఈ మధ్యకాలంలో మనం ఒకటి చూసాం. అసలు మేక తలకాయలు నరికి జగన్మోహన్ రెడ్డి ఫోటోలకి రక్తాభిషేకం చేసిన వాళ్ళని ఆయన తన ఇంటికి పిలుచుకొని పరామర్శించారు. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పేసి, జంతు హింస, జీవహింస ఇలాంటివి సోషల్ మీడియాలో పెట్టకూడదు అని చెప్పేసి అరెస్ట్ చేస్తే, ఇటువంటివి తప్పు అని చెప్పి శుద్ధులు చెప్తే కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఇంటికి పిలిపించుకుని పరామర్శించారు. రప్పారప్పాలు 2029లో వైసీపీ అధికారంలోకి రాగానే గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్ల తలకాయలు నరికినట్టు నరుకుతామని చెప్పి హెచ్చరించిన వాళ్ళని అరెస్ట్ చేస్తే కూడా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళని సమర్థిస్తూ ఇంటికి పిలిపించుకున్నారు. అయితే ఇక ప్రస్తుతం విషయానికి వస్తే, లోకేష్ ఇంతకుముందు కార్యదర్శిగా ఉండేవాడు, ప్రధాన కార్యదర్శిగా. ఇప్పుడు అలా కాదు, వర్కింగ్ ప్రెసిడెంట్గా మారిపోయారు. చంద్రబాబు ఊరికే ఇవ్వలే ప్రమోషను, ఎవరికి కూడా చంద్రబాబు ఊరికే ఇవ్వరు. అందుకు సొంత కొడుకు, కన్న కొడుకు కూడా అతీతమేం కాదు. ఎందుకంటే చంద్రబాబు పార్టీ విషయంలో అంత స్ట్రిక్ట్గా ఉంటారు. ఇక చూస్తే లోకేష్కి ఆ పదవి ఎందుకు ఇచ్చారు అనేది ఒక్కసారి మనం మాట్లాడుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. 2014 నుంచి 19 మధ్య ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, కానీ పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ ఉండేవాళ్ళు. కార్యకర్తలకి ఎలాంటి అండగా నిలబడాలి పార్టీ అనే దాని విషయంలో వాళ్ళకి ఇన్సూరెన్సులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పార్టీ తరఫున ఆయన చాలా మంచి కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత 2016 ఆ టైంలో ఆయనని ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిలోకి తీసుకున్నారు. మంత్రి పదవిలోకి తీసుకున్న తర్వాత ఆయన ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాల మీద, కంపెనీల్ని తీసుకురావడం మీద, ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టారు. పార్టీ వ్యవహారాల మీద ఫోకస్ పెట్టలేకపోయారు. దీంతో 2019 ఎన్నికల్లో లోకేష్ మంగళగిరిలో ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ కూడా అధికారాన్ని కోల్పోయింది. తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి అసలు లోకేషే కారణం అన్నట్టుగా పోర్ట్రేట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
దీన్నంతా కూడా తాను బయటపడాలి అని అనుకున్నాడు. ఎందుకంటే వైసీపీ తనని ఏ స్థాయిలో హేళన చేసిందో మనం అంతా కూడా చూసాం. లోకేష్ ఆహార్యాన్ని అంటే బాడీని కూడా షేవింగ్ చేసింది. అలాగే లోకేష్ మాట తీరుని హేళన చేసింది. లోకేష్ కుటుంబాన్ని హేళన చేశారు. అంటే చంద్రబాబు నాయుడిని హేళన చేశారు, చంద్రబాబు నాయుడు భార్య అంటే లోకేష్ తల్లిని హేళన చేశారు, లోకేష్ భార్య నారా బ్రహ్మిణిని కూడా హేళన చేశారు. అంతేకాదు అసలు రాజకీయాలతో సంబంధం లేని లోకేష్ తాత అంటే చంద్రబాబు నాయుడు తండ్రి, చంద్రబాబు నాయుడు తాతని కూడా హేళన చేస్తూ మాట్లాడారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా ఇలాంటి వాళ్ళంతా కూడా, జోగి రమేష్, అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటి వాళ్ళంతా కూడా. లోకేష్ ట్విట్టర్లో మాట్లాడినా కానీ హేళన చేసేవాళ్ళు. ట్విట్టర్ పెట్టా అని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ లోకేష్కి ఇలాంటి నీచమైన పేర్లు పెట్టారు. సో ఇలాంటి వాటన్నిటి నుంచి కూడా లోకేష్ బయటపడి ఫక్తు రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అనే దానికి ఒక నిదర్శనం చూపించారు. యువగళం అనే పాదయాత్రను చేపట్టారు. ఎక్కడైతే తాను ఓడిపోయాడో అదే మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకొని మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసిందో సమాంతరంగా వాటికి లోకేష్ కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రతినిత్యం కూడా ప్రజలతో ఉంటూ ప్రజలతో మమేకమయ్యారు. అందుకే లోకేష్కి అంత పెద్ద స్థాయిలో మెజారిటీ కట్టబెట్టారు మంగళగిరి నియోజకవర్గ ఓటర్లు. లోకేష్ని ఓడించడానికి 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎంతమంది అభ్యర్థుల్ని మార్చారో మనం చూసాం. మురుగుడు లావణ్య అన్నారు, గంజి చిరంజీవి అన్నారు, ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు, బోలెడంత మందిని మార్చి చివరికి మళ్ళీ మురుగుడు లావణ్య దగ్గరికి వచ్చి ఆగారు. మురుగుడు లావణ్య లోకేష్ మీద పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆవిడ అసలు రాజకీయ తెర మీదే కనిపించడం మానేశారు. ఆవిడ పేరు వినిపించడం లేదు లోకేష్ నియోజకవర్గంలో మంగళగిరిలో. సో ఇకపోతే ప్రస్తుతం లోకేష్ తెలుగుదేశం పార్టీని బాగా అండగా ఉండాలని నిశ్చయించుకున్నారు. పార్టీకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి. పార్టీలోని జిల్లా స్థాయి కార్యకర్తలు, జిల్లా స్థాయి నాయకుల దగ్గర నుంచి మండల స్థాయి నాయకులు, మండల స్థాయి కార్యకర్తలు, గ్రామ స్థాయి కార్యకర్తల వరకు కూడా వెళ్ళటానికి ఎక్కడా వెనకాడటం లేదు. ఎప్పటికప్పుడు లోకేష్ కార్యకర్తలతోటి మమేకం అవుతున్నారు ఏ పనిలో ఉన్నా సరే. అంటే ఇటువైపు మనం చూస్తే లోకేష్ విద్యాశాఖలో ఎన్ని మార్పులు తీసుకొచ్చారు, ఎన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని చెప్పాలి. మొన్నటికి మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ చూస్తే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు పెద్ద స్థాయిలో మార్కులు తెచ్చుకున్నారు. 580, 590 అని చెప్పేసి. ఎక్కడా కూడా తన పేరు వేసుకోలేదు, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేరు వేసుకోలేదు, విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ తన ఫోటో వేసుకోలేదు పేపర్లో. మొత్తం అంతా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు సాధించిన మార్కులు వాళ్ళ ఫోటోలే వేశారు. ఇది మార్పు అని అంటే విద్యాశాఖలో ఇలాంటి మార్పులు ఉండాలి, ప్రభుత్వాలు రాజకీయాలు ఉండకూడదని చెప్పేసి ఆయన చూపించారు. అలాగే ఇక మనం పరిశ్రమల విషయానికి వస్తే ఐటీ శాఖకి సంబంధించి చూస్తే ఆయన మంత్రిగా ఉన్నారు. ఎన్ని కంపెనీస్ తీసుకొచ్చారో చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని లక్షల కోట్ల పెట్టుబడి గూగుల్ డేటా సెంటర్ దగ్గర నుంచి ఇటు చూస్తే మొన్నటికి మొన్న ఎన్ఫీల్డ్, నిన్నటికి నిన్న రాయల్ ఎన్ఫీల్డ్ని కూడా ఒప్పించి తీసుకొస్తున్నారు. అలాగే కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర నుంచి కొన్ని ప్రైవేట్ రంగ సంస్థలు అంటే కాగ్నిజెంట్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇలాంటివి అనేక కంపెనీల్ని లోకేష్ విశాఖపట్నం తీసుకొస్తున్నారు. అలాగే అమరావతిని కూడా క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేసి ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇన్ని చూసుకుంటూ కూడా లోకేష్ ప్రజల మధ్యలో ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకి అందుబాటులో ఉండాలని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టడానికన్నా ముందే 2027 కన్నా ముందే ఆయన ఒక ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని నెలలో 15 రోజులు లేదా 10 రోజులు ప్రభుత్వ కార్యక్రమాలు లేకపోతే రాజకీయ వ్యవహారాలు చూసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలను తీసుకొచ్చే పనులు చూసుకుంటూనే మిగతా 10 రోజులు కానీ 15 రోజులు కానీ నిత్యం ప్రజల మధ్య ఉండాలి అని ఫిక్స్ అయ్యారట. దానికి ఒక ప్రణాళిక రచిస్తున్నారు లోకేష్ అండ్ టీం. అలాగే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కన్నా ముందే ఈ కార్యక్రమం ప్రారంభించాలి అని చెప్పేసి కూడా లోకేష్ ఫిక్స్ అయ్యారట. ఎందుకని అంటే ప్రత్యర్థికి ఆ అవకాశం ఇవ్వకూడదు. ఒకసారి అవకాశం ఇచ్చామంటే, ఒకసారి అవకాశం చేజారింది అంటే మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎక్కడికక్కడ కట్టడి చేయాలని చెప్పేసి చూస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి గ్రామానికి లోకేష్ వెళ్ళాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. సో కార్యకర్తలు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఎవరికైనా సరే లోకేష్ అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉంటేనే నాయకుడు, అందుబాటులో ఉంటేనే ప్రజలకి నాయకుడు గుర్తుంటాడు. సో గతంలో మనం చూసాం యువగళం పాదయాత్ర అప్పుడు ఏవైతే సమస్యలు లోకేష్ కంటికి ఎదురుపడ్డాయో వాటన్నిటినీ కూడా తీర్చే విధంగా, ఆ సమస్యలన్నింటినీ కూడా సమసిపోయే విధంగా యాక్షన్ ప్లాన్ని రెడీ చేసుకుని
ప్రభుత్వం తరపు నుంచి ఏమేమి పనులు చేపట్టాలని చెప్పేసి ఆయన అంతా కూడా రెడీ చేసుకుంటున్నాడు. ఇప్పటికీ కూడా కొన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. కొన్ని కార్యక్రమాలకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడంలో కావచ్చు లోకేష్ పూర్తిగా నిమగ్నమై ఉన్నాడని చెప్పడంలో కూడా ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఏదైతే చేస్తానంటున్నాడో ఆ పాదయాత్రకి ధీటుగా లోకేష్ ప్రజల మధ్య ఉండాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వటం లోకేష్కి అని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో అది లోకేష్కి కరెక్ట్ టైంలో ఇచ్చారేమో అని చెప్పి కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకుంటుంది. ఎందుకని అంటే భావితరంలో భవిష్యత్తులో కూడా ఎవరు నెక్స్ట్ తెలుగుదేశం పార్టీని లీడ్ చేసే నాయకుడు ఎవరు అని చెప్పేసి వెతుక్కోకూడదు అని చెప్పేసి తెలుస్తుంది. అందుకే ఇప్పుడు లోకేష్ ఈ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.